తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను కలవనున్నారు. పెండింగ్లో ఉన్న 3 డీఏలను క్లియర్ చేయాలని కోరనున్నారు. అదేవిధంగా ఉద్యోగులకు ఎన్నికల హామీగా ఇచ్చిన గుర్తులు చేయనున్నారు. ఇప్పటికే సీఎంతో పాటు మంత్రులను 2 సార్లు కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యలు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. బడ్జెట్ సమావేశాల తర్వాత బకాయిలు పూర్తిగా క్లియర్ అవుతాయని ఉద్యోగులకు ప్రభుత్వం సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, తెలంగాణ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరినీ కూడా వరుసగా కలుస్తూ ఉన్నారు. గడిచినటువంటి వారం రోజుల నుంచి 2-3 సార్లు ముఖ్యమంత్రిని కలిశారు. అట్లాగే మంత్రులను కూడా కలిశారు. వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటితో పాటు వాళ్ళ ఏలియర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఒక క్లియర్ కట్ నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. నిన్న ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా వచ్చి మంత్రులను, ముఖ్యంగా ఫైనాన్స్ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. వాటితో పాటు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి విషయంలో, ముఖ్యంగా ఉపాధ్యాయుల విషయంలో, బదిలీల విషయంలో కావచ్చు, అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలంటూ సూచనలు అట్లాగే విజ్ఞప్తులు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల బదిలీలకు సంబంధించినటువంటి విషయంలో పోస్టింగ్లు అనర్హులకు వచ్చాయి. అదేవిధంగా భర్త ఒక చోట పనిచేస్తే భార్య ఇంకో చోట పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోల వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామంటూ వాటికి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలను ఒక విజ్ఞప్తి లేఖలాగా తయారు చేసి మంత్రులందరికీ ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉద్యోగ సంఘాలకు సంబంధించి టీజీఓ, టీఎన్జీఓకి సంబంధించినటువంటి నాయకులు 2 సార్లు కలిశారు. 3 పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ని కలిసి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ రాకముందే డిఏని విడుదల చేయాలంటూ పార్టీ కోరినటువంటి పరిస్థితులు కోరింది. అప్పుడు ఆ కోరినటువంటి నేతల్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక ఎలక్షన్ కోడ్ సమయంలో ఒక డిఏ విడుదల చేయాలంటూ ఈసీ అనుమతించినటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం విడుదల చేయలేదు. 3 పెండింగ్ డిఏలు ఉన్నాయి. వాటితో పాటు బిల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియర్స్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద, మెడికల్కి సంబంధించినటువంటి బిల్స్ కావచ్చు, మిగతా ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని త్వరితగతిన క్లియర్ చేయాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం ఒక ఇంటర్నల్గా లీక్ ఇస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల వరకు కూడా డిఏలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. బడ్జెట్ సమావేశాల తర్వాత బడ్జెట్కు సంబంధించినటువంటి విషయంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటాము, ఖచ్చితంగా ఉద్యోగులందరికీ న్యాయం చేస్తామన్నటువంటి సందేశాన్ని ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్తున్నట్లు సమాచారం అయితే ఉంది.